పాలు ఇస్తున్నారా పొద్దున పూట? మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా? ఎందుకని ఎవరు అండి? మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదా? నీకు ఒక్కరికి సరిపోవడం లేదా? రాష్ట్రం అంతా ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపోవడం లేదు, మీకు ఒక్కరికి సరిపోవడం లేదు. ఎవరెవరికి లంచాలు ఇస్తాను? ఏపీసీ డబ్బులకి ఇవ్వా? డిడి గారికి ఇవ్వా? అన్ని నువ్వే తీసుకుంటావు మొత్తం? రాంగ్ వేలో ఉన్నావు. నేను ఒక వారం మనిషిని పెడతా ఇడ పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేద్దాం. అర్థమైందా? ఎందుకు సరిపోదో చూద్దాం. మీరు కూరగాయలు అంటే 4 రకాల కూరగాయలు వేశారు. వెరీ గుడ్. మీకు తెలుసా ఎంతెంత వేయాలా అనేది? అమ్మో, కూరగాయలు. కందిపప్పు ఎంత డబ్బులు వస్తాయి నీకు ఒక అబ్బాయికి? ఇప్పుడు ప్రస్తుతము మీకు ₹9.69 చేశారు. వస్తాయి అవి కూడా త్వరలో. మీరు ఎంత మంచిగా చేసి అందరు తింటే కదా మీకు ₹10 మిగులుతాయి. నీకు అన్ని బాగా తెలుసు తల్లి. వెరీ గుడ్. గంజి ఉంచుతా ఉన్నారా? ఎందుకు ఉంచడం లేదు? ఓయమ్మా, ఆ మాత్రం తెలిస్తే చాలు. పోషక విలువలు పోతాయి. దాంట్లో ఫోర్టిఫైడ్ కెమికల్స్ కలుపుతారు. అవి పోకుండా ఉండాలి. అవి కరిగిపోతాయి అనమాట గంజిలో. అవి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి. కాబట్టి గంజి ఉంచొద్దని చెప్తాం.